Hi friends, welcome to Race ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ 2019 రీజనింగ్ సెక్షన్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ పార్ట్ 1లో ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఆఫీసర్ స్కేల్ 1 2019 రీజనింగ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ up to 20 first 20 questions we already completed. So remaining 20 questions 21 to 40 we'll discuss in this class. So ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూడడం వల్ల మనకు జనరల్ గా ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? సో మనకు కంప్లీట్ అనాలిసిస్ తెలుస్తుంది. ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనం ఎగ్జామ్ రాసే ముందే ఒకసారి చూసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనకు ఈ అనాలిసిస్ తెలుస్తుంది, ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా అటెంప్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ వై మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడటం, ఈ అనాలిసిస్ చూడడం వల్ల మీకు వచ్చే ద బేసిక్ అడ్వాంటేజెస్ ఆర్ దిస్. సో లాస్ట్ పార్ట్ 1 నుంచి we got very good response, so everyone is feeling very happy. So we'll get same way ఈ part 2 లో కూడా రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటి నుంచి కూడా సేమ్ అడ్వాంటేజ్ you will get. So we'll see రిమైనింగ్ క్వశ్చన్స్ 21 to 40. సో వాటిని ఎలా తక్కువ టైంలో యాక్చువల్ ఎగ్జామ్ లో ఎలా ఆన్సర్ చేయాలి చూద్దాం. నా క్వశ్చన్ నెంబర్ 21 to 25. ఈ క్వశ్చన్ మనకు ప్యారలల్ అరేంజ్మెంట్ ఆర్ 2 rows అరేంజ్మెంట్. 12 people are sitting in 2 parallel rows. 6 people in each row. 6 people in each row. So what type of arrangement this is? 2 parallel row arrangement. Total 12 members ఉన్నారు. ఆ 12 members 6 members in each row. అంటే ఇనిషియల్ గానే డయాగ్రామ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ బేసిక్ గా ఇలా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది జనరల్ గా. సో ఇది 6 మెంబర్స్, ఇలా ఈచ్ రోలో 6 మెంబర్స్, టోటల్ 12 మెంబర్స్ ఇలా తీసుకోవాలి. బట్ ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు ఆపోజిట్ గా ఉండే విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ పర్సన్స్ నేమ్ ఏమి ఇచ్చారు? సో పర్సన్స్ నేమ్స్ PQ, R, S, T and U are in one particular row. All of them are facing south. So all these are facing south. Next row లో A, B, C, D, E, F వీళ్ళందరూ నార్త్ ఫేసింగ్ ఉన్నారు, రైట్? ఇది బేసిక్ డేటా. Therefore, in the given seating arrangement, each member seated in a row faces another member in a other row. So all are opposite each other. ఇది బేసిక్ డేటా. సో దీని నుంచి మనం ఈ డైరెక్షన్స్ ఎవరు ఏ రోలో ఉన్నారనేది రాసుకుంటే సరిపోతుంది. సో డైరెక్ట్ గా క్వశ్చన్స్ ని ఎలా కంప్లీట్ చేయాలి, మొత్తం అరేంజ్మెంట్ ఎలా కంప్లీట్ చేయాలో విల్ సీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంపార్టెంట్. యూజింగ్ దిస్ డేటా వీ కెన్ కంప్లీట్ క్వశ్చన్ వెరీ ఈజీలీ. చూద్దాం ఎలా చేయొచ్చు. ద ఫస్ట్ పాయింట్, P ఫేసెస్ D. P ఫేసెస్ D అంటే P అండ్ D ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కానీ P అండ్ D ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్ ఈ 6 ప్లేసెస్ లో. ఈ డైరెక్ట్ గా ఇప్పుడే డయాగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నౌ U డస్ నాట్ ఫేసెస్ A. ఏ ఈ రోలో ఉంటుంది, బట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? U డస్ నాట్ ఫేసెస్ A అంటే U అనేది A కి అపోజిట్ లో రావద్దు, ఆర్ U కి A అపోజిట్ లో రావద్దు, వాట్ ఎవర్ సేమ్, రైట్? U డస్ నాట్ ఫేసెస్ A. హూ మీన్స్ అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ A. హూ అని ఇచ్చినప్పుడు దీని గురించి మనం మాట్లాడుతున్నట్టు A గురించి. A సిట్స్ లెఫ్ట్ టు E బట్ నాట్ ఇమీడియట్ లెఫ్ట్. సో ఈ రోలో ఉన్న వాళ్ళందరూ నార్త్ ఫేసింగ్ కాబట్టి లెఫ్ట్ ఈ డైరెక్షన్ లో వస్తుంది. ఏం చెప్తున్నాడు? ఏ సిట్స్ లెఫ్ట్ టు ఈ. ఏ సిట్స్ లెఫ్ట్ టు ఈ బట్ నాట్ ఇమీడియట్ లెఫ్ట్ టు ఈ. అది సెకండ్ కావచ్చు, థర్డ్, ఫోర్త్ ప్లేస్ ఎక్కడైనా కావచ్చు, బట్ ఇమీడియట్ లెఫ్ట్ అయితే కాదు. అందుకనే ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ పాయింట్, ఆర్ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్స్. ఆర్ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్స్ అండ్ డయాగ్నల్లీ అపోజిట్ టు బి. ఈ పాయింట్ నుంచి మనం క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. వెరీ సింపుల్. ఏం చెప్తున్నాడు? ఆర్ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్. సో యూ కెన్ టేక్ ఆర్, ఐఎమ్ టేకింగ్ ఇట్ దిస్ ఎండ్, ఎందుకంటే రో 1 లో ఆర్ ఉన్నాడు కాబట్టి. టోటల్ ఎంతమంది? 6 మెంబర్స్. 3, 4, 5 and 6. వీటికి అపోజిట్ ప్లేసెస్ కూడా తీసుకోవాలి.
రైట్. ఈ అపోజిట్ ప్లేసెస్ లో ఏం చెప్తున్నాడు, ఆర్ సిట్స్ వన్ ఆఫ్ ది ఎండ్ అండ్ డయాగ్నల్లీ అపోజిట్ టు బి. ఆర్ ఈస్ డయాగ్నల్లీ అపోజిట్ టు బి అంటే బి ఇక్కడ వస్తుంది. ఇది ఒక పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీలో 1 2 3 4 5 ఆర్, ఈ సిక్స్త్ ప్లేస్ లో ఆర్ తీసుకుందాం. ఈ ఎండ్ లో ఆర్ ఎండ్ లో ఉండాలి కంపల్సరీ. బట్ ఆర్ ఈస్ డయాగ్నల్లీ అపోజిట్ టు బి, ఇక్కడ బి వస్తుంది. సో టోటల్ we got 6 places. ఇది 2 possibility. These are the 2 possibilities we are getting. ఈ 2 possibilities ని యూజ్ చేసి క్వశ్చన్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. నౌ నెక్స్ట్ పాయింట్, 3 persons sits between B and F. సో 3 persons sits between B and F. B ఆల్రెడీ ఇక్కడ ఉంది. 3 persons రావాలంటే F ఇక్కడే కదా, అండ్ 3 persons between B and F ఇక్కడ తీసుకోవచ్చు. Who means again F గురించి మాట్లాడుతున్నాం. F does not faces U. F కి ఆపోజిట్ లో U రావద్దు అని చెప్తున్నాడు. సో F కి ఆపోజిట్ లో U తీసుకోవద్దు. వెరీ సింపుల్. సో నెక్స్ట్, C sits immediate left to D. C sits immediate left to D అంటే ఆల్రెడీ D ఇక్కడ తెలుసు మనకు, బట్ ఈ డయాగ్రామ్స్ లో ఎక్కడ D లేదు. బట్ వాట్ దే ఆర్ టెల్లింగ్, C sits immediate left to D. ఇమీడియట్ లెఫ్ట్ టు డి అంటే ఈ ప్లేస్ లో సి రావాలి. బట్ డస్ నాట్ ఫేసెస్ ఎస్ అంటే సి ఎస్ కి ఫేస్ చేసి ఉండొద్దు. ఎస్ అండ్ సి ఆపోజిట్ రావద్దు. ఇది పాయింట్. అది ఇక్కడ డ్రా చేసుకోవడానికి రాసుకోవడానికి మనకు ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. వెరీ సింపుల్. 2 persons sits between Q and U. U కి మధ్యలో 2 persons ఉండాలి. బిట్వీన్ Q and U 2 persons ఉండాలి. Q and U 2 persons ఉండాలి. అది ఎలా అయినా రావచ్చు, రివర్స్ లో కూడా రావచ్చు. బట్ క్యూ కి యూ కి మధ్యలో 2 persons ఉండాలి. కంటిన్యూషన్, నన్ ఆఫ్ దెమ్ సిట్ ఎట్ ద ఎండ్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరు కూడా, అంటే క్యూ అండ్ యూ ఇద్దరు కూడా ఎండ్ లో ఉండొద్దు అంటున్నాడు. అంటే ఇది ఎండే కదా, క్యూ అండ్ యూ రిలేటెడ్ రో 1 కదా. సో ఈ క్యూ యూ ఇక్కడ రావద్దు, ఈ క్యూ అండ్ యూ ఇక్కడ రావద్దు. క్యూఈ ఇక్కడ రాకుంటే, క్యూయూ ఇక్కడ రాకుంటే అకార్డింగ్ టు దిస్ ఇంకెక్కడ తీసుకోవచ్చు, యూజ్ దిస్ పాయింట్. సిమిలర్లీ క్యూఈ ఇక్కడ రాకూడదు అంటే ఇక్కడ కూడా క్యూయూ వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో 2 persons ఉండాలి. నెక్స్ట్, క్యూయూ ఇక్కడ రానప్పుడు క్యూ ఇక్కడ రావచ్చు, యూ ఇక్కడ రావచ్చు, బట్ ఈ ప్లేస్ లో క్యూయూ వచ్చే ఛాన్స్ లేదు, బికాస్ ఈ 2 places తర్వాత ఆర్ ఉంది కాబట్టి. సో ఇంకెక్కడ పాసిబిలిటీ ఉంది, ఓన్లీ ఒకటే ఛాన్స్, ఇక్కడ క్యూ ఇక్కడ యూ ఒకటే ఛాన్స్ ఉంది కాబట్టి ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సిమిలర్ గా ఆర్ ఇక్కడ ఉంది కాబట్టి 2 places తర్వాత క్యూయూ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ క్యూయూ రాదంటే ఈ 2 places తర్వాత క్యూయూ రాదు. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, ఓన్లీ 1 ఛాన్స్. ఇక్కడ క్యూ వస్తుంది, ఇక్కడ యూ వస్తుంది. సింపుల్. నౌ ఇప్పుడు ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత ఇంకా ఏమన్నా క్లూస్ యూజ్ చేసి వేరే ఫిల్ చేయవచ్చా? సో యూ కి ఆపోజిట్ లో ఏ రావద్దు తీసుకోవచ్చు కదా, ఈ పాయింట్ ఉంది కదా. సో యూ కి ఆపోజిట్ లో ఏ అయితే రావద్దు, రైట్. ఇట్లా కొన్ని పాయింట్స్. నెక్స్ట్ పాయింట్, 2 persons sits between Q and either or the one who faces T అంటే T కి అపోజిట్ గా ఉండేది one who faces T is this one, sits second to the right of A. A కి సెకండ్ రైట్ లో ఉండాలి, ఈ డైరెక్షన్ లో సెకండ్ రైట్. ఏ ఎక్కడ వస్తుంది, దానికి సెకండ్ రైట్ లో ఆపోజిట్. ఏ ఇక్కడ రానప్పుడు ఇంకా వేరే ప్లేసెస్ లో ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ అరేంజ్మెంట్ లో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ సెకండ్ అరేంజ్మెంట్ లో ఫస్ట్ నేను అప్లై చేస్తున్నా. ఏ ఇక్కడ రానప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు కదా. ఏ ఇక్కడ వస్తే సెకండ్ ప్లేస్ 1 2 ఆపోజిట్ టీ వస్తుందా? నో. ఏ ఇక్కడ తీసుకుంటే అంటే ఏ ఇక్కడ రానట్టే కదా, ఎందుకంటే సెకండ్ రైట్ 1 2 ఆపోజిట్ టీఆర్ రావాలి, బట్ ఆల్రెడీ క్యూ ఉంది ఇక్కడ, అంటే ఇది పాసిబుల్ కాదు. ఇక్కడ ఏ తీసుకుంటే 1 2 ఆపోజిట్ టీ రాదు, అంటే ఏ ఇంకెక్కడ వస్తలేదు. ఇక్కడ ఏ కూడా వస్తుందా? నో, ఎందుకంటే ఇక్కడ సెకండ్ ప్లేస్ లేదు, ఇంకా ఇదే లాస్ట్ ఎండ్. సో దిస్ అరేంజ్మెంట్ ఈస్ ఎలిమినేటెడ్. సో ఓన్లీ మనకు పాసిబుల్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ అరేంజ్మెంట్. సో ఫస్ట్ అరేంజ్మెంటే రైట్ అవుతుంది. దాంట్లో ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఏ ఇక్కడ తీసుకుంటే 1 2 ఆపోజిట్ టీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ ఇక్కడ తీసుకుంటే 1 2 ఆపోజిట్ టీ అయితే రాదు, అంటే ఇక్కడ ఏ రాదు. ఏ ఇక్కడ తీసుకుంటే 1 2 సో ఇక్కడ వస్తుంది, అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మళ్ళీ డయాగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ
సిడి ఉంది కదా, ఈ సిడిని అబ్జర్వ్ చేయండి. సి అండ్ డి రెండు ఇమీడియట్ ప్లేసెస్ లో ఉండాలి. అంటే సి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. ఈ ఉన్న ప్లేసెస్ లో ఎక్కడ ఛాన్స్ ఉంది? సో ఇక్కడైతే ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ టూ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ డి తీసుకుంటే ప్రాబ్లం ఏంటి? డి కి ఆపోజిట్ పి రావాలి. బట్ ఇక్కడ డి వస్తుందా? ఆల్రెడీ యూ ఉంది కాబట్టి డికి ఇక్కడ డి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ మాత్రమే ఛాన్స్, డి అండ్ సి, ఇంకా వేరే ఛాన్సే లేదు. అంటే ఇంకా ఏ ఇక్కడ రానట్టే. ఏ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఇంకెక్కడ వస్తుంది? ఏ, ఇదే ఏ. ఇది ఏ అయినప్పుడు అకార్డింగ్ టు దిస్ పాయింట్ 1 2 దీనికి ఆపోజిట్ లో దీనికి ఆపోజిట్ లో ఏం రావాలి? టీ రావాలి. ఇది టీ. నా ఇక్కడ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ డి ఎక్కడైతుందో డికి ఆపోజిట్ లో పి రావాలి కదా, ఇది పి. ఇంకా ఈ ఫస్ట్ రోలో ఓన్లీ ఒకటే ఖాళీ ఉంది. ఉన్న నేమ్స్ లో చూస్తే పి అయిపోయింది, క్యూ అయిపోయింది, ఆర్, ఎస్ రావాలి. సో ఆ ఎస్ మాత్రమే ఇక్కడ వస్తుంది. సింపుల్. ఎస్ కి ఆపోజిట్ లో సి రావద్దు. ఆల్రెడీ సి వేరే దగ్గర ఎక్కడైనా వచ్చేసింది, ఆల్రెడీ అయిపోయింది. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ ఏ అనేది ఇంకా మిగిలిపోయింది ఒకటే, ఈనే. ఇది ఫిల్ చేయాలి. ఇది ఫైనల్ arrangement. So I hope everyone is clear. So if this is the final arrangement, using this final arrangement, how to answer the questions we'll see. So final arrangement ఒకసారి ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. R, Q, T, P, US. వీటికి ఆపోజిట్ లో మనకి ఏమొచ్చినాయి? R, F, C, D, E and B. సో మనకి ఇట్లా మల్టిపుల్ పాసిబిలిటీస్ వచ్చినా కూడా మనం వరీ అవ్వకుండా చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ లో ఇంపార్టెంట్ అరేంజ్మెంట్ చేయడం. అరేంజ్మెంట్ అయిపోయిందంటే ఏ క్వశ్చన్ అయినా కూడా చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయొచ్చు. నౌ విల్ సీ దాని బేస్ మీద ఉన్న క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయొచ్చు చూద్దాం. నౌ విల్ సీ క్వశ్చన్ నంబర్ 21. Who among the following faces A? A की opposite R. R is the answer, direct D. How many persons are sits to the right of R? Sits to the right of R. ఈ రో 1 లో ఉన్న వాళ్ళందరూ సౌత్ ఫేసింగ్, అంటే రైట్ సైడ్ ఇక్కడ వస్తుంది. సో ఆర్ కి రైట్ సైడ్ లో ఎవరు లేరు. నో వన్ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. వెరీ సింపుల్. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. 23rd. 4 of the following 5 from the group. Who among the following does not belongs to the group? రైట్. ఈ 5 ఆప్షన్స్ లో 4 belongs to one category or one group, 1 is a different one. ఏంటి ఆ డిఫరెంట్ వన్ ఏంటి? ఎలా అబ్జర్వ్ చేయాలి చూద్దాం. యు ఎక్కడ ఉంది? యు ఈజ్ హియర్. టీ ఎక్కడ ఉంది? టీ ఈజ్ హియర్. ఈ ఎక్కడ ఉంది? ఈ ఈజ్ హియర్. నెక్స్ట్ ఎఫ్ ఇక్కడ ఉంది అండ్ ఏ ఇక్కడ ఉంది. ఈ ఉన్న వాటిలో ఎక్సెప్ట్ ఏ రిమైనింగ్ ఆల్ ఆర్ మిడిల్ పొజిషన్స్. ఓన్లీ ఏ ఎండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి డిఫరెంట్ వన్ ఈజ్ ఏ. డిఫరెంట్ వన్ ఈజ్ ఏ. ఇలా చాలా సింపుల్ గా క్వశ్చన్లు చేయడం నాట్ డిఫికల్ట్, ఓన్లీ అరేంజ్మెంట్ చేయడమే కొంచెం డిఫికల్ట్. కొంచెం ప్రాక్టీస్ అవసరం. సో ఫోకస్ ఆన్ ప్రాక్టీస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫజిల్స్, సీటింగ్ ఎలిమెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నౌ విల్ సీ రిమైనింగ్ 2 questions ఆల్సో. హౌ టు ఆన్సర్ దీస్ 2 questions using this data. Now we'll see. In a certain way, R is related to C. R is related to C అంటే R C ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్ సెకండ్ రైట్. T is related to E, ఆపోజిట్ సెకండ్ రైట్. ఎలా అయినా చెక్ చేయొచ్చు, ఇలాగే అనేం లేదు. బట్ వాట్ ఈస్ అ కామన్ రిలేషన్? ఇది కామన్ గా సేమ్ గా ఉంది రిలేషన్. ఇదే విధంగా దెన్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు D? సో డెఫినెట్లీ Q and D are related. So definitely Q is the answer. Q is the answer. So next, who among the following sits third to the right of U? Third to the right of U. Right side of U is this side. 1 2 3. Q is the answer. Q is the answer. Simple. So ఇలా మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ డిఫికల్ట్ అయినా సింపుల్ అయినా ప్రాక్టీస్ ఉంటే మనం చాలా సింపుల్ గా చేయొచ్చు. సో వేరే క్వశ్చన్లు చూద్దాం. ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 26 to 30 కోడింగ్ డీకోడింగ్ ఉన్నాయి. ఈ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ ని పెన్ పేపర్ లేకుండా కూడా చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. చూద్దాం ఎలా. సో డైరెక్ట్ గా డేటాని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గో టు ది ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ అ కోడ్ ఫర్ లెఫ్ట్? లెఫ్ట్ కి కోడ్ ఏంటి అంటున్నాడు ఇక్కడ. వాట్ ఈస్ అ కోడ్ ఫర్ లెఫ్ట్? లెఫ్ట్ వర్డ్ ఎక్కడ ఉందో చూడాలి. లెఫ్ట్ ఇక్కడ ఉంది, ఇంక ఇక్కడ లేదు, థర్డ్ సెంటెన్స్ లో లేదు, ఫోర్త్ లేదు. ఓన్లీ ఒకటేసారి లెఫ్ట్ ఉంది, అది ఫస్ట్ సెంటెన్స్ లో. అప్పుడు ఈ ఇచ్చిన ఈ కోడ్స్ ని అబ్జర్వ్ చేయండి. YO ఎక్కడైనా కనిపిస్తుందా? ఇక్కడ ఏ కోడ్ లైన్ లేదు. VO ఈజ్ రిపీటింగ్.
ఎన్ఏ ఈజ్ ఆల్సో రిపీటింగ్. అంటే డైరెక్ట్ గా లెఫ్ట్ ఈజ్ రిలేటెడ్ టు వై వాస్ సింపుల్. దానికి ఏమైనా చేయాలన్నా ఏమైనా రాయాల్సిన అవసరం లేదు. సో వితౌట్ రైటింగ్ యూ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్. సో నా సెకండ్ క్వశ్చన్ కూడా చూద్దాం. 27th వన్, బిహైండ్ విల్ బి రిటన్ యాజ్ బిహైండ్. బిహైండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ బిహైండ్ ఈజ్ హియర్, బిహైండ్ ఈజ్ హియర్. 2 times బిహైండ్ ఉంది. అంటే ఈ థర్డ్ అండ్ ఫోర్త్ సెంటెన్స్ లో, సెకండ్ అండ్ ఫోర్త్ సెంటెన్స్ లో బిహైండ్ ఉంది. సో అది రెండిట్లో మాత్రమే బిహైండ్ కామన్ ఉంది. సో ఈ కోర్స్ లో కూడా ఏది కామన్ ఉంది ఒకసారి చూడండి. ఎస్ఏ అయితే లేదు, ఆర్ఏ ఈజ్ కామన్, ఎల్ఏ లేదు. సో డైరెక్ట్ గా బిహైండ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్ఏ అని చెప్పొచ్చు. సో ఏమేం కామన్ ఉంది? సో సారీ, ఇందులో బిహైండ్, ఇందులో బిహైండ్, బిలో కూడా కామన్ ఉంది, బిలో కూడా కామన్ ఉంది. సో రెండు కామన్, ఎల్ఏ కూడా కామన్ ఉంది. సారీ, ఆర్ఏ అండ్ ఎల్ఏ, ఆర్ఏ అండ్ ఎల్ఏ అంటే బిలో, బిహైండ్, ఈ రెండు వర్డ్స్ ఆర్ఏ అండ్ ఎల్ఏ కోడ్స్ రెండు ఉన్నాయి. అంటే బిలో ఆర్ఏకి రిలేటెడ్ ఉండొచ్చు, బిలో ఎల్ఏకి రిలేటెడ్ ఉండొచ్చు, బిహైండ్ ఆర్ఏ ఉండొచ్చు, ఎల్ఏ ఉండొచ్చు. మరి రెండిట్లో క్లారిటీ లేదు కాబట్టి సో ఇంకా ఈ బిలో ఇంకా వేరే సెంటెన్స్ లో ఉందా? ఇక్కడ బిలో లేదు, ఇక్కడ బిలో లేదు, ఎక్కడ లేదు. ఆ రెండు వర్డ్స్ ఆ రెండు సెంటెన్స్ లోనే ఉన్నాయి. అలాంటప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ లో ఆర్ఏ ఉంది, ఎల్ఏ ఉంది, రెండు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఆప్షన్ డి లో మనకు ఈదర్ ఏఆర్సి, డైరెక్ట్ గా ఈదర్ ఏఆర్సి రైట్ ఆన్సర్ తీసుకోవచ్చు. నౌ క్వశ్చన్ నెంబర్ 28, వాట్ ఈస్ అ కోడ్ ఫర్ ఎహెడ్? ఎహెడ్ అనే వర్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఇంకెక్కడ లేదు. సో ఓన్లీ ఎహెడ్, ఓన్లీ వన్ టైం వి హ్యావ్. సో ఎహెడ్ కి సంబంధించిన కోడ్ ఇక్కడ ఏముంది? ఎస్ఏ ఎక్కడైనా రిపీట్ అయిందా? నో. ఆర్ఏ ఈజ్ రిపీటింగ్, ఎల్ఏ ఈజ్ రిపీటింగ్. సో డెఫినెట్ గా ఎస్ఏ ఈజ్ రిలేటెడ్ టు ఎహెడ్, ఎస్ఏ ఈజ్ రిలేటెడ్ టు ఎహెడ్, డైరెక్ట్ గా తీసుకోవచ్చు. నా క్వశ్చన్ నెంబర్ 29, what does HA stands for? What does HA stands for? ఈ ఇచ్చిన కోడ్స్ లో HA ఎక్కడ ఉంది? HA is here, HA is here. ఇంకా ఎక్కడైనా HA ఉందా? నో. ఈ HA తో పాటు ఈ 2 టెన్స్ లో, ఇంకా ఈ 2 సెంటెన్స్ లో ఏది రిపీట్ అవ్వట్లేదు. అంటే ఏ వర్డ్ సింగిల్ కామన్ గా ఉంది? ఎబో అండ్ ఎబో, ఇంకా వేరే వర్డ్స్ ఏది కామన్ లేదు. సో డైరెక్ట్ గా ఎబో ఈస్ ద ఆన్సర్. నౌ అనదర్ క్వశ్చన్ ఇస్ దట్, క్వశ్చన్ నెంబర్ 30, సెంటర్. వాట్ ఈస్ అ కోడ్ ఫర్ సెంటర్? సెంటర్ ఎక్కడ ఉంది? వి హావ్ సెంటర్ ఈజ్ హియర్, వి హావ్ సెంటర్. 2 times సెంటర్ ఉంది ఫస్ట్ అండ్ థర్డ్ సెంటెన్స్ లో. ఇంకా వేరే ఏమైనా కామన్ ఉన్నాయా వర్డ్స్? లెఫ్ట్, రైట్, సెంటర్, ఎబో, సెంటర్, రైట్ అంటే 2 కామన్ ఉన్నాయి. ఒకటి రైట్, సెంటర్. ఈ 2 రిలేటెడ్ టు వాట్? ఈ రెండిట్లలో కామన్ ఏమేముంది? విఓఎన్ఏ, విఓఎన్ఏ. సో విఓఎన్ఏ, బోత్ వివో అండ్ ఎన్ఏ. సో రైట్ అనేది వివోకు ఉండొచ్చు, ఎన్ఏకు ఉండొచ్చు, సెంటర్ కూడా వివోకు, ఎన్ఏకు ఉండొచ్చు. ఈ రైట్ సెంటర్ ఇంకా వేరే ఎక్కడైనా రిపీట్ అయిందా? సెంటర్ అయితే ఇంకెక్కడ లేదు వేరే సెంటెన్స్ లో, రైట్ కూడా వీ డోంట్ హ్యావ్. సో డైరెక్ట్ గా ఆన్సర్ ఎయిదర్ వివో ఆర్ ఎన్ఏ. బట్ ఇన్ ద ఆప్షన్స్ వివో, ఎన్ఏ ఏది లేదు. డైరెక్ట్ గా యూ కెన్ టేక్ కెనాట్ బి డిటర్మైన్, డేటా ఈజ్ నాట్ సఫిషియంట్. సో ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్. సింపుల్, చాలా సింపుల్ గా ఇలా ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామ్ లో కూడా ఏది రాయకుండా కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 31 to 35 we have it as a box puzzle. There are 11 boxes are placed one another, one above the other. So box puzzle is also very very important. Regular ga every year RRB exams లో వస్తుంది. So practice is also important for these type of questions. So for ఏముంది డేటా చూడండి. 5 boxes are placed between F and T. చూద్దాం ఇక్కడ ఏముంది డేటా. టోటల్ 11 బాక్సెస్ ఆర్ దేర్. 5 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఇక్కడ తీసుకొని టీ ఇక్కడ తీసుకుంటే వీరెండింటి మధ్యలో 5 బాక్సెస్ రావాలి. ఇది ఒక అరేంజ్మెంట్. సెకండ్ పాసిబిలిటీ ఏం తీసుకోవచ్చు అంటే టీ కూడా పైన ఉండొచ్చు కదా, ఇలా తీసుకుంటే ఇది ఎఫ్. ఇలా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 2 పాసిబిలిటీస్ లో ఇంకా నెక్స్ట్ పాయింట్స్ అవుతాయి. ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇది బేసిక్ ఐడియా. నాట్ మోర్ దాన్ 5 boxes are kept above T. సింపుల్ ఏం చెప్తున్నాడు? above T, not more than 5 boxes. సో 5 boxes కంటే ఎక్కువ బాక్సెస్ ఉండొద్దు. అంటే T కి పైన 0 బాక్స్ ఉండొచ్చు, 1 బాక్స్ ఉండొచ్చు, 2 బాక్స్ ఉండొచ్చు, 3 బాక్స్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, బట్ 6 ఉండొచ్చు. మోర్ దాన్ 6, నాట్ మోర్ దాన్ 5. సారీ, నాట్ మోర్ దాన్ 5 అంటే 6, 7 అట్లా ఉండకూడదు. అంటే ఇంతవరకు పాసిబుల్. బట్ ఈ ఫస్ట్ పాసిబిలిటీ అబ్జర్వ్ చేస్తే టీ పైన ఇవే 5 ఉన్నాయి, ఇది 6 అవుతుంది. అంటే ఈ పాసిబిలిటీ అవ్వదు. ఓన్లీ వి విల్ గెట్ దిస్ పాసిబిలిటీ. దీంట్లో
జీరో బాక్స్ ఎబో టీ తీసుకున్నప్పుడు ఒకటి, 1 బాక్స్, ఇట్లా మల్టిపుల్ పాసిబిలిటీ. అవన్నీ ఇక్కడ తీసుకుని చూద్దాం ఎలా వస్తుందో ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ టీ 1 2 3 4 5 అండ్ ఎఫ్ జీరో బాక్స్, దేర్ ఈస్ నో బాక్స్ అంటే మిగతా బాక్సెస్ అన్ని కిందలే తీసుకుంటున్నాం. 1 2 ఇక్కడ ఆల్రెడీ వచ్చినాయి 7 8 9 10 11, టోటల్ 11 బాక్సెస్ కాబట్టి యూ కెన్ టేక్ లైక్ దిస్. అండ్ టీకి ఎబో 1 బాక్స్ తీసుకున్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 and 11, ఇది ఒక అరేంజ్మెంట్. ఇలా టీకి ఎబో 2 బాక్సెస్ తీసుకున్నప్పుడు 3 4 5 6 7 8 9 10 11, ఇది ఒక పాసిబిలిటీ. ఇలా ఇంతవరకు వచ్చింది. అండ్ 3 బాక్సెస్ తీసుకున్నప్పుడు టీ ఎబో 1 2 3 4 5 6 7 8 9 10 and 11. నెక్స్ట్ టీకి ఎబో 4 బాక్సెస్ తీసుకున్నప్పుడు 5 6 7 8 9 10 and 11. 4 బాక్సెస్ మాత్రమే పాసిబుల్. 5th బాక్స్ తీసుకుంటే విల్ గెట్ మోర్ దాన్ 11. సో టోటల్ 11 రావాలి కాబట్టి ఇది కూడా పాసిబుల్ కాదు. సో మనకి ఇవన్నీ టోటల్ పాసిబుల్. ఇలా అరేంజ్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ పాయింట్ చదువుదాం. ఎలిమినేట్ చేయొచ్చు 1 by 1, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఎలా ఎలిమినేట్ చేద్దామో చూద్దాం. 2 boxes are kept between T and M. 2 boxes are kept between T and M. 3 boxes are kept between M and S, and M is kept at one of the position above S. ఇట్లా 1 by 1 తీసుకోవాలంటే చాలా ఈజీ. 1 by 1 తీసుకుంటేనే ఫస్ట్ ఈ పాయింట్ కంప్లీట్ చేద్దాం. 2 boxes are kept between T and M. ఇంకా పైన ఏ బాక్సెస్ ఏం లేవు కాబట్టి M ఇక్కడే వస్తుంది. 2 boxes are kept between T and M. ఇక్కడ కూడా M ఇక్కడే వస్తుంది. ఇక్కడైతే రాదు, M ఇక్కడే వస్తుంది. ఇక్కడ M వస్తుంది. ఇంకొక పాసిబిలిటీ కూడా తీసుకోవచ్చు. అంటే 1 2 3 T ఇక్కడ తీసుకొని 2 బాక్సెస్ తర్వాత M తీసుకోవచ్చు. ఇలా 2 పాసిబిలిటీస్ వస్తాయి దీని నుంచి. ఇందులో M ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకొక పాసిబిలిటీ ఏం తీసుకోవచ్చు, M కింద కూడా తీసుకోవచ్చు కదా ఇక్కడ. ఎందుకంటే మనకి ఇచ్చిన డేటా ప్రకారం T కిందన M కిందన మనకు తెలియదు కాబట్టి బిట్వీన్ T అండ్ M 2 బాక్సెస్ రావాలి అంతే. సో T కి M కి 2 బాక్సెస్, T కి M కి 2 బాక్సెస్, ఇక్కడ కూడా T కి M కి 2 బాక్సెస్, ఇక్కడ 2 బాక్సెస్. ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ M and S, and M is kept one of the position above S. అంటే M అనేది above S ఏ ఉండాలి. బట్ ఈ రెండింటి మధ్యలో 3 బాక్సెస్ ఉండాలి. M is above S. M is one of the position above S at 3 boxes between the two. So M above నే ఉండాలి అంటే 1 2 3 ఇక్కడ S రావాలి, 1 2 3 ఇక్కడ S రావాలి, 1 2 3 this is yes. సో ఇక్కడ M ఉంది కాబట్టి 1 2 3 this is yes, 1 2 3 this is yes, 1 2 3 this is yes. So 1 2 3 yes, there is no chance అంటే ఇది ఎలిమినేటెడ్. సిమిలర్ గా there are only 3 boxes kept above J. అంటే J కి పైన కేవలం 3 బాక్స్ మాత్రమే ఉండాలి. అంటే J కంపల్సరీ టాప్ నుంచి కౌంట్ చేస్తే 4th వన్ ఉండాలి. అంటే J ఇక్కడే రావాలి. బట్ ఆల్రెడీ M ఉంది కాబట్టి ఇది పాసిబుల్ కాదు, ఇది ఎలిమినేటెడ్. ఇక్కడ కూడా 1 2 3 ఇక్కడ J పాసిబుల్, రైట్. 1 2 3 J is possible here. 1 2 3 J is not possible, ఇది ఎలిమినేటెడ్. అంటే ఈ T ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ 1 2 3 J is possible. ఈ పాసిబిలిటీస్ లో ఎలిమినేట్ చేసిన తర్వాత మనకు 3 ఉన్నాయి ఇంకా రిమైనింగ్. మిగతా వాటిని నేను I'll delete that. Remaining possibilities I'll delete. Right. So we can delete that. So we delete చేస్తే మనకు కొంచెం స్పేస్ వస్తుంది. Now we are left with these 3 possibilities. ఈ 3 possibilities ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం.
నెక్స్ట్ వన్ బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ వన్ బాక్స్ రావాలి. ఎస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, అంటే ఆర్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎస్ ఇక్కడ ఉన్నప్పుడు ఆర్ కింద కూడా తీసుకోవచ్చు కదా, అంటే ఆర్ ఇక్కడ తీసుకొని ఎస్ ఇక్కడ తీసుకొని ఎఫ్ డాష్ డాష్ ఎం జే డాష్ టీ డాష్. దీని నుంచి ఇంకొక పాసిబిలిటీ వచ్చింది మనకు. సో ఎస్ కి ఆర్ కి ఒక గ్యాప్ ఉండాలి. వన్ బాక్స్ ఈజ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్, ఇది ఒక పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏమొస్తుంది, టీజే డాష్ ఎం డాష్ డాష్ ఎఫ్. ఎస్ కింద వచ్చే ఛాన్స్ లేదు, సో ఇది తీసుకొని కూడా వేస్ట్. కింద వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అది డిలీట్ చేస్తున్నాను. సో ఎస్ కి ఆర్ కి ఇక్కడ ఛాన్స్ లేదు, ఓన్లీ పైనే వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నౌ సో ఇందులో ఎస్ ఆర్ అయితే ఇక్కడ రాదు, ఎస్ ఆర్ ఓన్లీ పాసిబుల్. టూ ఓన్లీ 4 పాసిబిలిటీస్ వీఆర్ గెటింగ్ హియర్. ఎందుకంటే ఎస్ కి ఆర్ అయితే ఇక్కడ ఛాన్స్ లేదు, ఓన్లీ ఇక్కడ 2 తీసుకున్నాం. సో ఇది పాసిబిలిటీ. నెక్స్ట్ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ హెచ్. ఆర్ కి హెచ్ కి మళ్ళీ 2 బాక్సెస్ ఉండాలి. ఆర్ కి ఎస్ వచ్చింది, బట్ ఆర్ కి 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ హెచ్. ఇక్కడ పాసిబిలిటీ ఉందా? సో నో, ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆర్ హెచ్ ఇక్కడ రాదు, ఇక్కడ ఛాన్స్ లేదు. ఆర్ హెచ్ ఇక్కడ రాదు, హెచ్ ఇక్కడ రాదు. సో ఇది కూడా ఎలిమినేటెడ్, రైట్. ఆర్ హెచ్ ఇక్కడ రాదు. 2 బాక్స్, 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ హెచ్. సారీ, 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ హెచ్. 2 బాక్సెస్ ఉండాలి. జస్ట్ we will take that point once again. రైట్. సో 2 బాక్సెస్ ఇక్కడ ఎలాగో రాదు, ఎందుకంటే 2 బాక్సెస్ ఆర్ దేర్. నెక్స్ట్ ఎఫ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 హెచ్ ఈజ్ నాట్ పాసిబుల్. 1 2 హెచ్ ఈజ్ పాసిబుల్ హియర్. నా ఇలా బిట్వీన్ ఆర్ అండ్ హెచ్ 2 బాక్సెస్. ఇక్కడ హెచ్ వస్తుంది, 1 2 ఇక్కడ హెచ్ వస్తుంది, అంటే 2 పాసిబిలిటీస్. ఫస్ట్ ఇక్కడ తీసుకుందాం 2 బాక్సెస్ డాష్ డాష్ టీ జే. ఇక్కడ 2 బాక్సెస్ తర్వాత హెచ్ ఎం డాష్ అండ్ ఆర్, ఎఫ్ ఎస్ అండ్ డాష్. ఇది ఆర్ కి హెచ్ కి 2 బాక్సెస్ ఇక్కడ పాసిబుల్ కాదు. 1 2 ఇక్కడ పాసిబుల్, ఇది ఎలిమినేటెడ్. సో ఈ ఎలిమినేట్ అయిన వాటిని మళ్ళీ డిలీట్ చేద్దాం. ఇఫ్ రిక్వైర్డ్ వి విల్ యూజ్ దట్ స్పేస్. క్లియర్, దీస్ ఆర్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ రిమైనింగ్ పాసిబిలిటీస్ నుంచి ఎలా చేయవచ్చు చూద్దాం. నౌ బాక్స్ డి ఈజ్ కెప్ట్ వన్ ఆఫ్ ది పొజిషన్ బిలో కే. బాక్స్ డి ఈజ్ kept one of the position below K. Box D is kept one of the position below K and at one of the position above C. అంటే D నే above C ఉండాలి. అంటే ఇక్కడ బాక్స్ D గురించి మాట్లాడితే D is just we will delete this points also. These points also completed. Right. So what is the point here? Box D is below K, above C. చూద్దాం ఎలా అనేది. Which is not above R అంటే C is not above R means C is below R. Same point we are taken here. These 2 points are there to complete the arrangement. Clear? Last ఒకటే పాయింట్ ఉంది, అది కూడా తీసుకుందాం. Box E is kept immediately above K. Box E is immediately above K. ఇది కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ కే మనకైతే ఉందా, ఇక్కడ కే గురించి మనం ఇంతకుముందు ఎక్కడైతే చదవలేదు. సో ఇది యూజ్ చేస్తే మనకి ఇది వస్తుంది. క్లియర్? ఎందుకంటే మనకి ఇక్కడ మనకు వచ్చిన డేటాలో ఎక్కడ కే గురించి తీసుకోలేదు. బట్ కే అండ్ ఈ ఇమీడియట్ గా రావాలి అంటే 2 ప్లేసెస్ కంటిన్యూస్ గా ఫ్రీ ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, ఇక్కడ ఓన్లీ అంటే ఇది పాసిబుల్ కాదు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఈ రెండే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ పాసిబుల్ కాని దాన్ని తీసేద్దాం. ఈ పాసిబుల్ అయ్యే దాంట్లో ఎలా ఫీల్ చేయవచ్చు? ఈ అండ్ కే, కే ఇక్కడ తీసుకుంటే ఈ ఇక్కడ వస్తుంది, కే ఇక్కడ తీసుకుంటే ఈ ఇక్కడ వస్తుంది. ఇది పాసిబుల్, ఎందుకంటే మిగతా ప్లేస్ లో 1 1 ఖాళీనే ఉంది, 2 ఇమీడియట్ గా 2 ప్లేసెస్ లో ఉన్నాయి కాబట్టి ఇది పాసిబుల్. సో ఈ పాయింట్ అయిపోయింది. ఇంకా 2 పాయింట్స్ రిమైనింగ్. ఏంటి?
డి అనేది కీకి బిలో ఉండాలి, సికి ఎబో ఉండాలి. అది ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ కే ఆల్రెడీ ఉంది కాబట్టి డి ఇక్కడ తీసుకుంటే ఈ ఎంటీ ప్లేస్ లో, ఇంకా డి ఇక్కడ తీసుకుంటే ఈ ప్లేస్ లో సి వస్తుంది. కన్ఫర్మ్, ఇది ఫిక్స్ అయిపోయింది. బట్ ఇంకొక పాయింట్ ఏంటి, సి అనేది ఆర్ కి కిందనే ఉండాలి, బట్ ఆర్ పైన ఉంది. సో ఇది ఎలిమినేటెడ్. ఇది ఎలిమినేట్ అయితే ఇంకా మిగిలిందే రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి ఎట్లా. కే కి బిలో డి రావాలి అండ్ డి ఈజ్ ఎబో సి. సి ఇక్కడ ఫిల్ చేస్తే మళ్ళీ సి షుడ్ బి బిలో ఆర్. ఎవ్రీథింగ్ ఇస్ ఫిల్డ్, ఆర్ కిందనే ఉంది కదా. సో ఇది ఫైనల్ అరేంజ్మెంట్. ఏంటి, ఈకే టి జే హెచ్ ఎం డి ఆర్ ఎఫ్ ఎస్ సి. ఇది ఫైనల్ అరేంజ్మెంట్. సో ఈ అరేంజ్మెంట్ యూజ్ చేసి ఇచ్చిన క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. Right, so just arrangement is important, but these type of box puzzles also very important for IBPS exams, particularly RRB lo every time they are giving these type of questions. So try to answer question number 31. So what we have, first question, how many boxes are placed between J and R? J ikkada undi, R ikkada undi. How many boxes are between these two? 1 2 3 4 boxes are there. D is the right answer. Which of the following statement is true regarding C? C is placed at one of the position above D. He is placed one of the position above D. It's false because below C D undi. C is placed immediately above F. No, false. Immediately below F, false. Next, R is placed just above C. No, that is also false. C is placed at bottom of the position. Yes, C is the bottom. Definitely option D is the right answer. Very simple. Next question, which of the following is not true regarding J? Not true, not true. That is you have to find out. Which is not true? J is immediately below T. J is immediately below true. Is it true? Not true. Find out cheyali. One of the box below J is D. One of the box below J is D. Yes. Number of boxes between J and S is 4. J is here. S is 400. 1 2 3 4 5 ఉన్నాయి, బట్ మనకు 4 అని చెప్తున్నాడు. బట్ ఇది నాట్ ట్రూ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వన్స్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, నో నీడ్ టు వెరిఫై రిమైనింగ్ ఆప్షన్స్. సో మిగతా క్వశ్చన్లు కూడా చూద్దాం. రైట్, 34 and 35. Now we'll see 34th. The number of boxes above K is 1 less than the number of boxes below what? The number of boxes above K is 1. This is 1 less than boxes below F. If you compare with F, below box F box 2 boxes are there, but comparing with the K, above K only 1 box, here 2, 1 less than this one. So definitely F is the right answer. F is the right answer. F kante below 2 unnai kabatti E above K 1 less than what? 1 less than F below F. So F is the answer. How many boxes are there between M and H? M and H, no box is there. So definitely none is the right answer. Simple. Next to 36 to 40. ఈ 36 to 40 లో మనకు ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. వెరీ సింపుల్. ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ ఓన్లీ 1 ఫాలోస్ అయితే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఓన్లీ 2 ఫాలోస్, ఆప్షన్ సి ఎయిదర్ 1 or 2, ఎయిదర్ 1 or 2, డి బోత్ 1 and 2. ఇవి కామన్ ఆప్షన్స్ రెగ్యులర్ గా ఇస్తుంటారు. సో ఇప్పుడు క్వశ్చన్లు ఎలా చేయాలో చూద్దాం. 36 జస్ట్ ఏం లేదు, సింపుల్ గా పి అండ్ సి ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. పి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో చెక్ చేసేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి అన్ని ప్లేసెస్ లో ఈజ్ ఈక్వల్ టు ఉంటేనే అది ట్రూ. బట్ ఇక్కడ వేరే సింబల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ సి టు పి మనకున్నది సింబల్ ఇక్కడ లెస్ దాన్, బట్ ఇక్కడ లెస్ దాన్ అట్లీస్ట్ 1 టైం అయినా ఉండాలి, అది ట్రూ అవ్వాలంటే లేదు. ఇది ఫాల్స్. రెండు ఫాల్స్ అయినప్పుడు కంపల్సరీ
ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ చెక్ చేయాలి. ఈ ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ చెక్ చేసేటప్పుడు 3 కండిషన్స్ ఉంటాయి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్, 2 కన్క్లూజన్స్ ఫాల్స్ అయి ఉండాలి. 2 ఫాల్స్ అయినాయి ఇక్కడ, 2 ఫాల్స్. ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి, పిపి అండ్ సిసి. అండ్ థర్డ్ దాంట్లో ఇవి రెండు ఎప్పుడైతే ట్రూ అయితాయో, ఇవి రెండు ఎప్పుడైతే ఫాలో అయితాయో, సాటిస్ఫై అయినప్పుడు ఈ 2 కంక్లూజన్స్ ని కంబైన్ చేయాలి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు పి అండ్ సి లెస్ దాన్ పి, రెండింటిని కంబైన్ చేస్తే విల్ గెట్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. ఈ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఇచ్చిన స్టేట్మెంట్ లో ట్రూ అయితే దట్ ఈజ్ ఆన్సర్ ఎయిదర్ 1 ఆర్ 2. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఎందుకంటే ఈ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ట్రూ అవుతుంది ఇక్కడ, సి టు పి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. H2W. H2W ఇక్కడ H2W చేసేటప్పుడు W is greater than, ఇక్కడ కూడా W is greater than, at least 1 greater than is there, definitely true. మీరు కన్ఫ్యూజ్ అవుతారని కూడా ఇట్లా రాసుకోవచ్చు, W is greater than H. ఈ కన్క్లూజన్ ఇలా కూడా రాసుకోవచ్చు, రెండు సేమ్, there is no difference. సో W is greater than H. W నుంచి H కి రివర్స్ సింబల్స్ ఏం లేవు. రివర్స్ సింబల్స్ లేనప్పుడు అట్లీస్ట్ 1 గ్రేటర్ దాన్ ఉండాలి. ఎస్ ఈస్ దేర్, సో ట్రూ. G టు H, G ఇక్కడ ఉంది, H ఇక్కడ ఉంది, ఇది కూడా సేమ్ ఇలా మార్చుకొని చెక్ చేయొచ్చు. G లెస్ దాన్ H, H నుంచి G చూడండి, అట్లీస్ట్ 1 లెస్ దాన్ ఉంది, రివర్స్ సింబల్స్ అయితే ఏం లేదు, ఇది కూడా ట్రూ. అంటే బోత్ 1 and 2 ఆర్ ట్రూ. ఆప్షన్ E is the right answer. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ నెంబర్ 38 we'll see. Q2D రివర్స్ లో ఉన్నప్పుడు ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే ఇలా కన్వర్ట్ చేసుకోండి, D గ్రేటర్ దాన్ Q. సో do you have any reverse symbol? No reverse symbol. At least 1 greater than, yes, greater than is there, definitely true. Next C to A, C నుంచి A ఫార్వర్డ్ లోనే ఉంది, రివర్స్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా అట్లీస్ట్ 1 లెస్ దాన్ ఉండాలి. రివర్స్ సింబల్స్ ఉన్నాయా? ఇక్కడ రివర్స్ సింబల్ ఉంది, ఫాల్స్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1, దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 39th క్వశ్చన్. S2B S నుంచి B కి చెక్ చేసేటప్పుడు ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే B లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, అట్లీస్ట్ రివర్స్ సింబల్స్ ఏమైనా ఉన్నాయా? రివర్స్ సింబల్స్ ఆర్ దేర్, డైరెక్ట్లీ ఫాల్స్. F to E, F ఇక్కడ ఉంది, E ఇక్కడ ఉంది, చాలా రివర్స్ సింబల్స్ ఉన్నాయి, ఫాల్స్. బోత్ ఆర్ ఫాల్స్. సో డైరెక్ట్ గా ఆప్షన్ డి యూ కెన్ టేక్. ఆర్ రెండు ఫాల్స్ అయినప్పుడు ఎయిదర్ ఆర్ కూడా చెక్ చేయాలి. బట్ ఎయిదర్ ఆర్ చెక్ చేయాలంటే ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. ఎలిమెంట్స్ సేమ్ ఉండే ఛాన్స్ ఇక్కడ లేదు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 40th. G to N, G ఇక్కడ ఉంది, N ఇక్కడ ఉంది. ఒకవేళ N గ్రేటర్ దాన్ G తీసుకుంటే అట్లీస్ట్ 1 గ్రేటర్ దాన్, రివర్స్ సింబల్స్ అయితే లేదు, సో డెఫినెట్ గా ట్రూ. I to L, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు N, ఇక్కడ I నుంచి, సో I ఇక్కడ ఉంది, L ఇక్కడ ఉంది. I నుంచి L చెక్ చేసేటప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో అట్లీస్ట్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. బట్ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చెక్ చేసేటప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు మాత్రమే ఉండాలి. అట్లీస్ట్ ఇఫ్ యూ ఫైండ్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దట్ ఈస్ ఫాల్స్. So only 1, option A is the right answer. Like this you have to answer these type of questions. So ఇక్కడ మనం inequalities 5 questions, ఈ 5 questions ని కూడా వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ను ఎగ్జామ్ లో ఎలా ఆన్సర్ చేయాలని మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ.